ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5 వచనాలు మార్చి చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 4 వచనాలు మార్చి చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానెను. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ప్రార్థన చేసుకుంది. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆదికాండము 4వ అధ్యాయం చదివే ఏర్పాటిచ్చారు. అందును బట్టి వందనాలు. దాసుడు నిలబడుతుంటుండగా ఆత్మాభిషేకమునిమ్ము, మాట్లాడువారు మీరు కారని సెలవిచ్చారు. అంతరంగంలో ఉండి నీ మాటలు అందించి దైవ స్వరాన్ని వినిపించి సంఘ క్షేమాభివృద్ధి నీ నామానికి మహిమ కావాలి. ఆ రీతిగా సకాలంలో ప్రజలు కూడా రాగలి ఆరాధనలో పాల్గొందే ఏర్పాటు ఈ వర్తమానం ఆరాధన వైపు మళ్లించినట్లు నీ దాసుని అంతరంగము సమస్త ప్రభా తలంపులు మీరు అనుగ్రహించే కృపనిమ్మని ప్రేమాస్థలు సమయాన్ని అప్పగిస్తూ అభిషేకాన్ని కోరి యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓరేపు ప్రార్థనా మందిరం 31వ వార్షికోత్సవం సందర్భంగా మనకు అనుగ్రహించినటువంటి థీమ్ వర్డ్స్ 2 కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం. అందరం చదువుకుందాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. మొట్టమొదటి మానవుడు దేవుడు సృజించినటువంటి ఆదాము హవ్వ, వారిద్దరికి పుట్టినటువంటి మానవ జన్మ ద్వారా జన్మించినటువంటి మొట్టమొదటి మానవుడు కయీను. కయీను అనే పేరుకు అర్థం సంపాదన. ఆయన యెహోవా దయ వలన, హవ్వ చెప్తుంది ఆ మాట, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. మనము భూమి మీద ఉన్నప్పుడు మనకు ఏది కావాలన్నా యెహోవా దయ మనకు అవసరం. అయితే ఆ దయ వలననే కయీనును దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే కయీను తర్వాత అతనికి తమ్ముడగు హేబేలు కూడా పుట్టినాడు. కయీను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. కయీను యొక్క వృత్తి భూమిని సేద్యపరిచేటటువంటి వాడు. హేబేలు యొక్క వృత్తి గొర్రెల కాపరి. వారి బైబిల్లో దేవుని దగ్గరికి వీళ్ళు యెహోవాకు అర్పణగా తెచ్చినారు. ఆ యొక్క అర్పణ
వారు దేవునికి ఇచ్చినటువంటి మొదటి అర్పణ, ఆరాధన అని కూడా చెప్పవచ్చు. వారు ఏదైతే వృత్తి చేస్తున్నారో, ఇద్దరు అన్నదమ్ములు, వారి వృత్తిలో నుండి కయ్యను పొలం పంటలో నుండి అర్పణ తెచ్చిండు. ఏబేలు తన అర్పణలో నుండి కొవ్విన వాటిని తెచ్చిండు. అయితే యెహోవా దేవుడు ఏం చేసిండంటే, ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టిండు, కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు. దాన్ని బట్టి కయ్యనుకు కోపం వచ్చింది. వీరు దేవునితో నేరుగా మాట్లాడి అర్పణను అర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క సందర్భంలో దేవుడు వారితోటి డైరెక్ట్ మాట్లాడిండు. దేవునికి వాళ్ళకు అటువంటి సంబంధం ఉంది. ఈ అర్పణ అర్పించే విధానంలో తేడా జరిగింది. ఆ కయ్యను అర్పణ ఏదైతే ఉందో హృదయపూర్వకంగా ఇయ్యలేకపోయాడు. హేబేలు హృదయపూర్వకంగా ఇచ్చిన దాన్ని బట్టి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినటువంటి వాడిగా ఉన్నాడు. అర్పణను ఏ విధంగా ఇయ్యాలని కొన్ని సందర్భాలు మనం చూద్దాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 5వ వచనం. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత సర్వ సమాజంని పోగు చేసినప్పుడు, యెహోవా ఆజ్ఞాపించినప్పుడు బుద్ధి పుట్టిన దాని ప్రకారం బంగారం, వెండి, ఇత్తడి ఇస్తూ వచ్చినారు. బుద్ధిపూర్వకంగా ఈ అర్పణను ఎంతో వెలగల వస్తువులని వారు తెచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇది ఆరంభంలో ఇశ్రాయేలీలు ఇచ్చినటువంటి అర్పణ. ఈ సంపద మొత్తం వీళ్ళు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వీరు వెంట తెచ్చుకోరు, ఆ అర్పణను దేవునికి ఇచ్చినారు. నిర్గమాకాండం 35వ అధ్యాయం 29వ వచనం. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించును, వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. బుద్ధిపూర్వకంగా వారు 5వ వచనంలో చూసినట్లయితే బుద్ధిపూర్వకంగా తేవాలని ఆజ్ఞ వచ్చింది, బుద్ధిపూర్వకంగా తీసుకొస్తున్నారు. 29వ వచనంకి వచ్చేటప్పటికి మనపూర్వకంగా దేవుడు ఎవరి హృదయంలోనైతే ప్రేరేపించినాడో వారందరూ కూడా మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెస్తున్నారు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 1వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరించవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలం మందు దానిని ఆచరించవలెను. దాని కట్టడలను అన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని
ఇశ్రాయేలీలతో చెప్పగా, సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచను. 7వ వచనం, వారు ఆ దినమున మోషే ఆరోనుల ఎదుటికి వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండానట్లు ఎలా అడ్డగింపబడుతుందని అడగగా, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలు వచ్చారు. వచ్చిన తర్వాత పస్కా పండుగని దాని నియామక కాలంన ఆచరించవలసినటువంటి సమయం వచ్చింది. దానికోసం వారు పస్కా పండుగ కోసం సామాగ్రిని అంతటి కూడా సిద్ధపరచుకున్నారు. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి చనిపోయినటువంటి నరశవంను ముట్టుట వలన వాళ్ళు అపవిత్రులైనారు. అందువల్ల ఆ పస్కా పండుగని వాళ్ళు ఆచరింపలేకపోయారు. 7వ వచనంలో వాళ్ళ మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది. మోషేతో చెప్తారు, నరశవంను ముట్టుట వలన మేము అపవిత్రులమైనాము. నియామక కాలంలో ఈ మనిషి ఇట్లా చనిపోయిండు, మన అర్పణను అర్పింపలేకపోతున్నాం, పరిస్థితి ఏందని దేవుని యొద్దకు విచారణకు వచ్చినారు. అయితే యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు కింద వచనాలలో 10వ వచనం, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవంను ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచునినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. నరశవాన్ని ముట్టేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా పస్కా పండుగని ఆచరించాలని దేవుని నుండి కఠినమైనటువంటి ఆజ్ఞ వచ్చేసింది. అయితే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నా కానీ ఆచరింపకపోతే ఏమవుతుంది? కఠిన పరిస్థితి ఉన్నా కానీ ఆచరించమని ఆజ్ఞ వచ్చింది. 13వ వచనం చదివితే, ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు. ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను. ఒక వ్యక్తి పవిత్రుడై ఉండి కూడా పస్కాను ఆచరింపకపోతే ఆ వ్యక్తిని జనులలో నుండి తీసివేయాలి. ఆ తర్వాత యెహోవా అర్పణమును దాని నియామక కాలంలో అర్పించాలి ఖచ్చితంగా. నియామక కాలం ఏదైతే ఉందో ఆ కాలమున అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అనుసరించకపోతే ఆ పాపాన్ని ఆ వ్యక్తే భరిస్తాడు. ఈ దినాలలో మనకు కూడా ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. నియామక కాలాలంటే మనం దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధన దినాలని ఆచరించాలని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. లేవ్యాకాండం 23వ అధ్యాయం 28వ వచనం. లేవ్యాకాండం 23వ అధ్యాయం 28వ వచనం, 38వ వచనం. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావాలి. అర్పణ దినం ఏదైతే ఉందో ఆ దినాననే మనం అర్పణ ఇచ్చేటటువంటి వారముగా ఉండాలి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం చూసినట్లయితే అననీయ సఫీరా అనే జంట మనకు కనబడుతుంది. అపోస్తల కార్యం 4వ అధ్యాయం. ఆ దినాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, పేదరికం, బీద పరిస్థితులు ఉన్నప్పటికీ అనేక మంది భక్తులైనటువంటి వారు
విశ్వాసులైనటువంటి వారు వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అంతా తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద అంటే దేవుని మందిరానికి ఇస్తున్నారు. ఎవరికంతలా వాళ్ళే వాళ్ళ ఇండ్లని భూములను అమ్మి దేవుని మందిరానికి ఇస్తున్నటువంటి సందర్భం. స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వస్తారు. 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వీళ్ళెంతో హృదయపూర్వకంగా వాళ్ళకున్న ఆస్తులన్నిటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలకు ఇచ్చేస్తున్నారు. 5వ అధ్యాయంలో మనకు ఒక జంట కనపడుతుంది. ఆ తెచ్చినటువంటి ఆస్తిని ఏం చేస్తారు అంటే వారి అక్కల కొలది పంచిపెడుతురు. ఎవరు జమ చేసుకోవడం కానీ దాచిపెట్టడం కానీ చేయట్లేదు. వారి అక్కరలను బట్టి వాటిని పంచిపెట్టినప్పుడు ఎవరికి ఏది తక్కువ కాకుండా ఉంది. అదే సందర్భంలో 5వ అధ్యాయం అననీయ సఫీరా అనేటటువంటి వ్యక్తులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వారు పొలాన్ని అమ్ముతారు. పొలాన్ని అమ్మి కొంత దాచిపెట్టుకుంటారు. పరిస్థితులు ఎట్టుంటాయో ఏమవుతాయో అంతా దేవుని మందిరానికి ఇచ్చేస్తే ఎట్లా, సంఘానికి ఇచ్చేస్తే ఎట్లా అనేసి దాన్ని వాళ్ళు అమ్మిన తర్వాత కొంత దాచిపెట్టుకొని కొంత అపోస్తల పాదాల యొద్దకు తీసుకొని పోయినప్పుడు ఆ సందర్భంలో పేతురు అననీయ 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను? నీ దగ్గర ఉన్నప్పుడు నీదే, నువ్వు దాన్ని సగం తీసుకొని సగం నీ దగ్గర పెట్టుకున్నావు, అబద్ధం ఆడినావు అనగానే ఆ వ్యక్తి అక్కడే చనిపోతాడు. ఆ సంగతి తెలియకుండా భార్య వస్తుంది. కాసేపటికి ఆమెను కూడా అడిగినప్పుడు అంతకే అమ్మినామని చెప్తుంది. ఆమె కూడా వెంటనే చనిపోతుంది. అది వారి సొమ్మే అయినప్పటికీ కూడా అబద్ధం ఆడిరు. ఆ అబద్ధం ఆడిన దాన్ని బట్టి అననీయ సఫీరా ఇద్దరు కూడా చనిపోతారు. ఇక్కడ కయ్యను కూడా అంతే, హృదయపూర్వకంగా లేని దాన్ని బట్టి ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో తన అర్పణను బట్టి ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాడు. 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకోవాలి. అననీయ సఫీరాల పరిస్థితి వాళ్ళదే అయినప్పటికీ వాళ్ళు సరైన పద్ధతిలో అర్పణను అర్పించలేక వారు మృతమైనారు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను కూడా సరైనటువంటి అర్పణను అర్పించని దాన్ని బట్టి శాపాన్ని పొందిండు. శాపం పొందిన తర్వాత మరణాన్ని కోరుకుండు. దేవుని కరుణించమని అడిగినప్పటికీ కూడా కరుణ లేకుండా జరిగిపోయింది. నాకు చావు కావాలి, నన్ను ఎవరు చూస్తే నన్ను వాళ్ళు చంపేయాలి అనేసి చావును కోరుకున్నప్పుడు దేవునికి కోపం వచ్చి, నిన్ను చంపినోడు నీకంటే ఎక్కువ ఏడంతల శిక్ష కలుగుతుంది, నిన్నెవరు చంపొద్దు, నువ్వు దేశదిమ్మరు అనేసి మొట్టమొదటి మానవ జన్మ ద్వారా జన్మించినటువంటి మానవుడు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి మానవుడు దేశదిమ్మరి అనేటటువంటి ఒక ముద్రని కలిగి ఉండి తాను పతనానికి గురైనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు హృదయాలను చూచేటటువంటి వాడు. దేవుడు హృదయాలను చూసిండు కాబట్టి అననీయ సఫీరాలు కయ్యను కూడా నాశనాన్ని కోరి తెచ్చుకున్నారు. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని
యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపంను లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దావీదు ఇంట్లో చూస్తే చిన్నవాడు, గొర్రెల కాపరి. సమూయేలు ఏమనుకున్నంటే ఆల్రెడీ వాళ్ళ అన్నలు సైన్యంలో ఉన్నారు, దేవుడు ఈయననే ఏర్పాటు చేసుకునేవనని పైన రూపాన్ని చూసి ఈయననే మొదటి వాడిని అనుకుంటాడు, రెండో వాడిని అనుకుంటాడు, మూడో వాడిని అనుకుంటాడు. వారందరినీ మనుషులు ఎన్నిక చేసినటువంటి వారిని త్రోసివేసి దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుంటాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడు. అయితే దేవుడు యెహోవా హృదయంని లక్ష్య పెట్టువాడు. నరులు పైన వాటిని, పైన ఉన్న వాటిని చూసి లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాలను లక్ష్య పెడతాడు. కాబట్టి ఎవరి అంతరంగంలో ఏముందో దేవుడు శోధించి తెలుసుకొనగల సమర్థుడు. కాబట్టి దేవుడు వారి వారి హృదయాలను లక్ష్య పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. హృదయం ఎలాంటిదంటే ఎంతో మోసకరమైనది. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మానవ హృదయం ఎంతో మోసకరమైనది, కుయుక్తితో నిండినటువంటి హృదయం ఉంటుంది. దేవుడు వాటన్నిటిని ఎరుగునటువంటి వాడు, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అయితే హృదయ శుద్ధి అనేటటువంటిది కలిగినటువంటి వారంగా ఉండాలి. మత్తయి 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి అనేది మనం కలిగి ఉండాలి. అది కలిగి ఉన్నటువంటి వారు ధన్యులు. హృదయ శుద్ధి కలిగినటువంటి మానవులు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి లేకపోతే భూ సంబంధమైనటువంటి వాటి మీదనే ధ్యాస కలిగి ఉంటారు. యోబు అయితే వారి కుమారులు, కుమార్తెలు హృదయంలో ఏమైనా పాపం చేసిరేమో అని తనకు తాను ఆలోచించుకొని ప్రతిరోజు వారి నిమిత్తం బలులు అర్పించేటటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు మనిషి అర్పించేటటువంటి అర్పణను లక్ష్య పెట్టడు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నెహెమ్యా అధ్యాయం 13వ వచనం, 31వ వచనం. చివర్లో ఉంటుంది. మరియు కావలసి వచ్చినప్పుడు కట్టెల అర్పణను, ప్రథమ ఫలములను తీసుకొని వచ్చి. ఇక్కడ నెహెమ్యా ఇచ్చినటువంటి అర్పణ ఏంటంటే కట్టెల అర్పణ. మొదటిగా మనం ఒక అర్పణ చూసినాం. పంట నుంచి అర్పణ తెచ్చినటువంటి వ్యక్తి కయీను. ఆ తర్వాత హేబెలు తెచ్చినటువంటి అర్పణ క్రొవ్వినటువంటి పశువులు. అననీయ సఫీరాలు భూమి వెల తెచ్చిరు. అపోస్తలు కూడా భూముల వెలలను తెచ్చిరు. ఇస్రాయేలీలు అయితే అన్లిమిటెడ్గా బంగారం, వెండి ఇంకా ఎన్నో తెచ్చిరు, వాటిని తెచ్చిరు. ఇక్కడ నెహెమ్యా తెచ్చినటువంటి అర్పణ కట్టెలు. దేవుడు ఈ సందర్భాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఎవరు ఏం తెచ్చిర్రు అనేది చూడట్లేదు. హృదయపూర్వకమైనటువంటి అర్పణను కోరినటువంటి వాడుగా ఉన్నాడు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 42వ వచనం. ఒక బీదవలురాలు వచ్చి
2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వారి సమయంలో ఒక వ్యక్తి దేవాలయంలోనికి వచ్చి, అనేక మంది ఎంతో సొమ్ము వేస్తున్నారు, అయినప్పటికీ కూడా దేవుడు హృదయాలను ఎరిగినటువంటి వాడు కాబట్టి ఒక బీద విధవరాలైనటువంటి వ్యక్తి తనకున్నటువంటి అర్పణను తనకు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు వారందరికంటే ఎక్కువగా ఈ వ్యక్తే చేసింది అనేది చెప్తాడు. మనమైతే ఎవరు ఎంత అర్పణ ఏది గొప్పగా వేసిరు అనేది చూస్తాం, కానీ దేవుడు హృదయాలను ఎరిగినటువంటి వాడు కాబట్టి చిన్న అర్పణ, తక్కువ సమర్పణ అయినప్పటికీ కూడా వారి హృదయాన్ని ఎరిగి దాన్ని ఎంతో గొప్పగా చేస్తున్నాడు. యెహోషువ 14వ అధ్యాయంలో యెహోషువ అంటాడు, నిన్ను మనసుతో ఆయన దేవుని ఆరాధించేటటువంటి వాడుగా ఉన్నాడు, అనుసరించేటటువంటి వాడుగా ఉన్నాడు. నిర్గమాకాండం 35లో బుద్ధిపూర్వకంగా మనపూర్వకంగా బంగారం వెండి సమస్తాన్ని ఇశ్రాయేలీలు తెచ్చినటువంటి వారుగా ఉన్నారు. దేవుడైతే హృదయపూర్వకమైనటువంటి బలులు అర్పణలు మనపూర్వకమైనటువంటి అర్పణలను దేవుడు కోరుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుతుండంటే కీర్తన 51 కీర్తన 51వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మన దేవుడు బలిని కోరేటటువంటి వాడు కాదు, దాన బలి ఆయనకి ఇష్టమైనది కూడా కాదు. విరిగిన మనసు దేవుడు మన వద్ద నుంచి కోరుతున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టేటటువంటి వాడు దేవుడు. అయితే విరిగి నలిగినటువంటి హృదయ కలిగినటువంటి వారిని లక్ష్య పెట్టేటటువంటి దేవుడు మన కొరకు తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మనలను ప్రేమించి మన కొరకు అర్పణగా అర్పించుకున్నటువంటి దేవుడు మన వద్ద నుండి విరిగి నలిగినటువంటి మనసును హృదయాన్ని కోరుతున్నాడు. హెబ్రీ 10వ అధ్యాయం 14వ వచనం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మన వద్ద నుండి దేవుడు హృదయశుద్ధిని కోరినాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆ హృదయశుద్ధిని మనం కలిగి ఉండాలని మన కొరకు తను తాను అర్పణగా బలిగా అప్పగించుకొని మనల్ని సంపూర్ణులుగా చేయడానికి, మనల్ని పరిశుద్ధపరిచి తనకు తాను అర్పించుకొనినటువంటి వాడిగా ఉన్నాడు. దావీదు యొక్క ఆరాధన ఏ విధంగా ఉందో మనం చూద్దాం. కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. దావీదైతే
పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తాను అనేసి ఒప్పుకుంటా ఉండు. మరొక వచనం కీర్తన 86:12. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అని చెప్తుండు. నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తాను అని చెప్తుండు. మన కొరకు అర్పించుకున్నటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మహిమపరిచేటటువంటి వారంగా ఉండాలి. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరేటటువంటి అర్పణ పూర్ణ హృదయంతో విరిగి నలిగినటువంటి మనస్సుతో మనం దేవుడు మన కోసం తాను బలి అయినాడు, మనల్ని పరిశుద్ధపరచడానికి సిద్ధపరిచినాడు. ఆ దేవుని యొక్క అర్పణను బట్టి మనము ఈ తలంపులతో దేవుణ్ణి ఆరాధిద్దాం. పాట పాడదాం.